హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫన్ పార్క్, నెల్లూరులో ఉన్న ఫన్ పార్క్కి అయితే బయలుదేరాము. సో ఆ ఫన్ పార్క్ ఎలా ఉంది, ఏంటి, అసలు మేము ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియోలో చూద్దాము. ఈలోపు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందండి, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో ఆ వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో గొలగమూడి దగ్గర ఉన్న ఫన్ పార్క్ అయితే మేము రీచ్ అయిపోయాము. సో 2 బైకుల్లో వచ్చామన్నమాట, పిల్లలు, మేము, మా చెల్లి వాళ్ళందరూ కలిసి. సో ఇది వచ్చేసి మనకు ఫన్ పార్క్ ఎంట్రన్స్, అంటే మనకు టికెట్ కౌంటర్కి ముందు మనకి ఇలాగా చిన్న పూల్లో ఫిషెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మనకి ఇక గేమ్స్ అన్నీ ఉంటాయి కదా. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ ఇలాంటి గేమ్స్ పెట్టేస్తారనుకో, పిల్లలు ఫస్ట్ లోపలికి పోకుండా ఫస్ట్ ఇవి ఆడేసి ఇక్కడ బాగా ఖర్చు చేసేసి తర్వాత మళ్ళీ లోపలికి పోవడానికి ఇంకొక ఖర్చు అనమాట. సో అలాగా అందరూ అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ పిల్లల్ని టార్గెట్ చేస్తారనమాట. సో అలా పెట్టారు. అలా పెట్టేసిన తర్వాత లోపలికైతే ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కొక్కరికి 500 రూపీస్. అది కిడ్స్కైనా అడల్ట్కైనా అందరికీ సేమ్ ప్రైస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకు లోపలికి వెళ్ళాక ఫుడ్డు, వాటరు ఇవన్నీ కావాలనుకుంటే మనం ముందుగానే పే చేసుకుంటే వాళ్ళు, ఇప్పుడు మనం 1000 రూపీస్ పే చేసుకుంటే మనకు కాయిన్స్ లాగా ఇస్తారనమాట. అంటే ఒక కార్డు ఉంటుంది. ఒక కాయిన్ వచ్చేసి మనకు 50 రూపీస్ అనమాట. సో ఒక కాయిన్ 50 రూపీస్ లెక్కన మనము 1000 రూపీస్ కట్టుకుంటే మనకు 1000 రూపీస్, లేదంటే మేమైతే 2000 రూపీస్ కట్టుకుంటే 3500 రూపీస్ వస్తుందని చెప్పారు వాళ్ళు. సో మేము 2000 కట్టామన్నమాట, మాకు 3500. సో అది అలా పే చేసేసుకొని వచ్చాము. ఒకవేళ మనం ఇక్కడ పే చేయకపోయినా లోపల కూడా మనకు ఫెసిలిటీ ఉంటుంది. లోపల కూడా పే చేసుకొని కార్డ్ తీసుకోవచ్చు. మనకు ఫుడ్కి, వాటర్ బాటిల్కి అన్నిటికీ అక్కడ మనీ అయితే పే చేయకూడదు అనమాట. ఓన్లీ ఈ కార్డ్ అనమాట. కాయిన్స్ వేసుకుంటాం కదా, మనకు మనీ ఇచ్చిన వాళ్ళు కార్డ్ ఇస్తారు. ఆ కార్డులో కాయిన్స్ యాడ్ అవుతాయి. ఆ కాయిన్స్ యూజ్ చేసుకొని మనము ఇలా ఏ వాటర్ బాటిల్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చామంటే మనకు రైడ్స్ ఉన్న పూల్ ఒకటి ఉంది చూడండి. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే రైడ్స్ ఉన్న పూల్ మాత్రం కొంచెం నీట్గా అనిపించింది. మిగిలిన పూల్స్ కాస్త డర్టీగా అనిపించాయి. సో వీళ్ళు కొంచెం బాగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది కొంచెం మెయింటైన్ చేయనట్టుంది. మేబీ వర్షాలు కూడా బాగా పడ్డాయి మధ్యకాలంలో, దానివల్ల అయినా అయిండొచ్చు. సో ఈ పూల్ అయితే నీట్గానే అనిపించింది మాకు. మిగతా పూల్స్ కొంచెం డర్టీగా అనిపించాయి, అంత హైజీన్గా లేదనమాట. పిల్లలు 4 అనమాట. వాటర్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ స్లైడ్ మీద నుంచి జారడం అనేది నాకు భయం, అసలు చాలా అంటే చాలా భయము. అందులో పిల్లలు, మా చెల్లి కూడా చింటుతో పాటు ఆ స్లైడ్లో నుంచి జారొచ్చింది, ఒకసారి వచ్చిందనమాట. ఇంకా జాషువా, పాప వాళ్ళిద్దరు కలిసి జారారు. సో నేను మాత్రం జారడానికి భయం వేసింది. అప్పటికి నేను పైకి వెళ్ళానే, కానీ వెళ్ళిన తర్వాత ఆ హైట్ నుంచి చూడగానే అసలు అక్కడ జారడానికి, కూర్చోడానికి కూడా భయం వేసింది. పిల్లలు పాపం రాపెదమ్మా అని మింటూ చాలాసార్లు అడిగాడు, కానీ నేను ఆ భయానికి ధైర్యం చేసి వెళ్ళలేకపోయాను. నాకు నార్మల్గానే, అసలు నా సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. భవానీ ఐలాండ్లో కూడా అలాగే వాటర్లో దిగడానికి చాలా భయపడ్డాను. సో అలాగే ఇక్కడ కూడా భయపడ్డాను. నేనైతే ఆ రైడ్స్కి అయితే వెళ్ళలేదు. నేను ఇంకా పూల్లోనే అలా ఇలా ఉండిపోయాను. సో పిల్లలైతే ఇక్కడ బాగా వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేశారు. చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మనకు వేవ్ పూల్ ఒకటి ఉంది, అండ్ ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉంది. ఇంకా పిల్లలది సపరేట్గా ఒక పూల్ ఉందన్నమాట, కిడ్స్ పూలు. ఇంకో పూలు అక్కడ వాటర్ ఫాల్ లాగా వస్తుంది చూడండి, అదొక పూల్ అనమాట. సో టోటల్గా ఇవి పూల్స్. సో ఈ వాటర్ రైడ్స్ ఏంటంటే జనాలు ఎక్కువగా ఉంటారు. సో జనాలు ఎక్కువగా ఉంటే క్యూ వల్ల లేట్ అవుతూ ఉంటుంది. అసలు అతి కష్టమైన పని. వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుంటున్నాడు చూడండి, గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అతనికే ఎక్కువ పని అనమాట. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని చూసుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి. స్లిప్ అయిందనుకో కొంచెం ముందుకు వెళ్ళిపోతారు. సో పాపం చాలాసేపు చాలా ఓపిక్గా అందరినీ హ్యాండిల్ చేశాడు ఆయన. సో తర్వాత వచ్చేసి ఇక ఈ పూల్ అయిపోయిన తర్వాత కాసేపు ఆపేస్తారనమాట. ఎందుకంటే మనకు వేవ్ పూల్ వేస్తారు, ఇంకా రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మేము కిడ్స్ పూల్ వైపుకి వెళ్తున్నాము. అక్కడ వేవ్ పూల్ ఉంది అండ్ కిడ్స్ పూల్ ఉంది. సో రెయిన్ డ్యాన్స్లో కూడా జనాలు ఉన్నారు కాబట్టి మేము అటు సైడ్ వెళ్ళలేదు. సో ఇక కిడ్స్ పూల్ దగ్గరకు వచ్చేసాము. ఇదైతే కిడ్స్ పూల్ అనమాట. తర్వాత ఈ కిడ్స్ పూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేసాము. సో కార్డ్ స్వైప్ చేసుకొని ఇక్కడ ఉన్నవి 2 ఐటమ్స్. నాన్ వెజ్లో వచ్చేసి
చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది. మిగతా వాటిల్లో అంటే వెజ్‌లో ఏమున్నాయైతే నాకు తెలీదు. బట్ ఎక్కువ ఐటెమ్స్ అయితే లేవు. కొన్నే ఉన్నాయన్నమాట. సో, ఇది ఇంకొక వాటర్ రైడ్. ఇది సెపరేట్‌గా ఉంటుంది. ఓన్లీ రైడ్ మాత్రమే ఉంటుంది సెపరేట్‌గా. ఇది నాలాంటి వాళ్ళకి భయమేసే వాళ్ళకి కొంచెం షార్ట్‌గా ఉండే రైడ్ అనమాట. సో, అంతా అయిపోయింది. అన్ని రైడ్స్ తిరిగేసిన తర్వాత పిల్లలు అంటే లంచ్ చేసొచ్చి మళ్ళీ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్‌గా స్నాక్స్ కూడా ఇక్కడ తీసేసుకున్నాము. చికెన్ పకోడీ తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. సో, మోమోస్ కూడా ఉన్నాయంట, వెజ్ మోమోస్. సో, మేము ఇక్కడి వరకు ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడీ తీసుకొనేసి అంతా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అవి తీసుకొనేసి తినేసి ఇక ఇంటికైతే బయలుదేరేసాము. తొందరగా ఎందుకు బయలుదేరామంటే ఆ రోజు బాగా క్లౌడీగా అనిపించింది. మళ్ళీ వానొచ్చి ఇబ్బంది పడతామనేసి బయలుదేరేసాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.